బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో 4 రోజు అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఇంగ్లాండ్ను చావుదెబ్బతీసింది. క్రికెట్ చరిత్రలోనే కాకుండా కలలో కూడా ఊహించని విధంగా ఇంగ్లాండ్ ముందు టీమిండియా ఛేదించడానికి ఏమాత్రం సాధ్యం కాని విధంగా ఏకంగా 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యం చూసి సగం చచ్చిపోయిన ఇంగ్లాండ్ 4 రోజు చివరి 16 ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియాకు విజయం దూరమయ్యే అవకాశాలు లేవు. ఇంగ్లాండ్ ఎంత బాగా పోరాడినప్పటికీ మ్యాచ్ డ్రా అవుతుంది, కానీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. కానీ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న మన పేసర్లు ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ శనివారమే 3 కీలక వికెట్లు తీశారు. దీంతో ఆదివారం ఇంగ్లాండ్ ఎంత పోరాడినా మన వాళ్ళు ఖచ్చితంగా ఆల్అవుట్ చేస్తారు. పైగా చివరి రోజు మోటి గంటలో కొత్త బంతికి మంచి హెల్ప్ ఉంటుంది. ఆ తర్వాత స్పిన్నర్లకు పిచ్చు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో చూస్తుంటే ఈ రెండు టెస్టులు టీమిండియా విజయం లాంఛనమే అనిపిస్తుంది. 4వ రోజు ఆటలో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ భారీ సెంచరీ బాది విశ్వరూపం చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు శుభ్మన్ గిల్ ఏకంగా 12 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే 54 ఏళ్ల చరిత్రను కూడా తిరగరాశాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ కూడా 2 అద్భుతమైన రికార్డులను అందుకున్నాడు. అలాగే టీమిండియా ఒకటి, రవీంద్ర జడేజా ఒక రికార్డును సాధించారు. దీంతో మొత్తంగా 4వ రోజు ఆటలో 16 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు 4వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. వికెట్ నష్టానికి 64 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో 4వ రోజు తమ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా త్వరగానే రెండో వికెట్ కోల్పోయింది. 5 4లతో 46 బంతుల్లో 26 పరుగులు చేసిన కరుణ్ నాయర్, బ్రైడెన్ కాస్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 96 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన రాహుల్ 78 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్కి ఇది 18వ హాఫ్ సెంచరీ. అయితే జోష్ టంగ్ వేసిన 30 ఓవర్లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 126 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 10 4లతో 55 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 180 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని అప్పటికే టీమిండియా ఆధిక్యం 300 దాటింది. అనంతరం జతకట్టిన కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ అయితే ఆరంభం నుంచే దాటియే బ్యాటింగ్ చేశాడు. అదే ఓవర్లో 4, 5 బంతులను వరుసగా 4, 6 బద్దాడు. ఆ తర్వాత 32వ ఓవర్లోనూ ఓ 6, 4, 33వ ఓవర్లో 2 4లు బద్దాడు. దీంతో టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసిన పంత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఒకానొక దశలో పంత్ స్కోర్ 18 బంతుల్లోని 30 పరుగులు ఉందంటేనే అతను ఏ స్థాయిలో విచ్చుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభంలో పంత్ ఇచ్చిన 2 క్యాచ్లను ఇంగ్లాండ్ ఫీల్డర్లు వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత కూడా పంత్ అదే దూకుడును కొనసాగించాడు. తనదైన బ్యాటింగ్తో అలరించాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 41 పరుగులతో పంత్, 24 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నారు. అప్పటికి టీమిండియా 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. 25 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 113 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. ఈ సెషన్లో టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా పంత్, గిల్ తమ దూకుడు కొనసాగించారు. 40 ఓవర్లో గిల్ వరుసగా 6, 2 4లు బద్దాడు. 42 ఓవర్లో ఓ 4, ఓ 6 బద్దాడు. ఈ క్రమంలోనే 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ కూడా 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పంత్కి ఇది 16వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత పంత్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే గిల్, పంత్ భాగస్వామ్యం కూడా 93 బంతుల్లోనే 100 దాటింది. దీనిని బట్టి వీరిద్దరు ఎంత దాటిగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే స్పిన్నర్ షోయబ్ బసిర్ వేసిన 47వ ఓవర్ రెండో బంతిని మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్కు ఆడేందుకు ప్రయత్నించిన పంత్ డకెట్టు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే పంత్ తన బ్యాట్ను కూడా గాల్లోకి వదిలేయడం గమనార్హం. పంత్ అవుట్తో 236 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 112 స్ట్రైక్ రేట్తో 58 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు రిషబ్ పంత్. పంత్ ఇన్నింగ్స్లో 12 4లు, 4 6లు ఉన్నాయి. కాగా పంత్, గిల్ కలిసి 4వ వికెట్కు 103 బంతుల్లోనే 110 పరుగులు జోడించారు. పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా ఆధిక్యం 400 దాటింది. ఈ మ్యాచ్లో కొట్టిన 6ల ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా 23 6లు కొట్టిన విదేశీ బ్యాటర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక 6లు బాదిన 3వ బ్యాటర్గా పంత్ నిలిచాడు. ప్రస్తుతం పంత్ ఖాతాలో 86 6లు ఉన్నాయి. పంత్ కన్నా ముందున్న రోహిత్ శర్మ ఖాతాలో 88, సెహ్వాగ్ ఖాతాలో 90 6లు ఉన్నాయి. దీంతో త్వరలోనే పంత్ ఈ జాబితాలో మొదటి స్థానానికి చేరుకోనున్నాడు. అయితే పంత్ అవుట్ అయ్యాక టీమిండియా స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. గిల్, జడేజా ఇద్దరు ఆచితూచి నిదానంగా బ్యాటింగ్ చేశారు. జడేజా అయితే మరీ నత్తనడకను తలపిస్తూ విసిగించాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శుభ్మన్ గిల్ 9 4లు, 3 6లతో 129 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో గిల్కి ఇది 8వ సెంచరీ. ఇదే టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గిల్ డబుల్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
క్రీజులో 100 పరుగులతో గిల్, 25 పరుగులతో జడేజా ఉన్నారు. 30 ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్లో 127 పరుగులు రాగా ఒక్క వికెట్ పడింది. దీంతో రెండో సెషన్లను టీమిండియా ఆధిపత్యమే కొనసాగించింది. ఇక రెండో సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 484 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తారేమో అని అంతా భావించారు. కానీ టీమిండియా మాత్రం మూడో సెషన్లోనూ బ్యాటింగ్ చేసింది. మూడో సెషన్లో దాటి ఆడి వీలైనంత ఎక్కువ లీడ్ సాధించాలన్న మైండ్ సెట్తోనే టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే టీ బ్రేక్ తర్వాత గిల్ దాటిగా బ్యాటింగ్ చేశాడు. వోక్స్ వేసిన 70 ఓవర్లో అయితే వరుసగా 6, 2 4లు బాదాడు. ఆ తర్వాత కూడా గిల్ రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. జడేజా కూడా గేర్ మార్చి 94 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 24వ హాఫ్ సెంచరీ. కాగా ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ జడేజా హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 5 కంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సేనా దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్గా జడేజా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఆధిక్యం కూడా 500 దాటిపోయింది. అయినప్పటికీ డిక్లేర్ చేయకుండా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. రూట్ వేసిన 78 ఓవర్లో గిల్ వరుసగా 2 6లు బాదాడు. రూట్ వేసిన 80 ఓవర్లో గిల్ ఓ 6, 4, జడేజా ఓ 4 బాదాడు. దీంతో జట్టు స్కోర్ 400 దాటింది. గిల్ కూడా 156 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 101 నుంచి 150 పరుగులు చేయడానికి గిల్ కేవలం 27 బంతులు తీసుకున్నాడు. దీంతో సెంచరీ తర్వాత గిల్ టీ20 స్టైల్లో విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే గిల్ జడేజా భాగస్వామ్యం కూడా 150 పరుగులు దాటిపోయింది. టీమిండియా బ్యాటర్ల విధ్వంసంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు ప్రేక్షకుల్లో మారిపోయారని చెప్పుకోవాలి. అయితే ఎట్టకేలకు స్పిన్నర్ షోయబ్ అజర్ వేసిన 81 ఓవర్లో అతనికి స్టేట్ క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. దీంతో 411 పరుగుల వద్ద టీమిండియా 5వ వికెట్ కోల్పోయింది. 162 బంతులు ఎదుర్కొన్న గిల్ 99 స్ట్రైక్ రేట్తో 161 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్లో 13 4లతో పాటు ఏకంగా 8 6లు ఉన్నాయి. జడేజాతో కలిసి గిల్ 5వ వికెట్కు 207 బంతుల్లోనే ఏకంగా 175 పరుగులు జోడించాడు. ఒక రకంగా చెప్పాలంటే కనిపించకుండా సైలెంట్గా వీరి మధ్య ఇంత పెద్ద భారీ భాగస్వామ్యం వచ్చింది. దీంతో టీమిండియా అనుకునే దానికంటే ఎక్కువగానే భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ గిల్ 269 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఒక పరుగు చేసిన నితీష్ కుమార్ రెడ్డి భారీ షాట్కు ప్రయత్నించి రూట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 6, 4 బాదాడు. దీంతో టీమిండియా ఆధిక్యం కూడా 600 దాటింది. మన వాళ్ళు ఇంకా ఎంతసేపు ఆడతారా బాబు అని మనమే అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన మన వాళ్ళు ఏకంగా 5 రన్ రేట్తో స్కోర్ చేశారు. 5 4లు 1 6తో 69 పరుగులు చేసిన జడేజా 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్గా నిలిచారు. ఈ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి టీమిండియా ఏకంగా 1014 పరుగులు చేసింది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత సాధించిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఓవరాల్కు చూసుకుంటే 4వ జట్టుగా ఉంది. ఇక భారత బ్యాటర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బౌలర్ అంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే జోష్ టాంగ్ 2, షోయబ్ బషీర్ 2 వికెట్లు తీశారు. బ్రైడెన్ కాస్, రూట్ తలా వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 180 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే మొత్తంగా టీమిండియా 607 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇంత పెద్ద మొత్తం లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించడం దాదాపుగా అసాధ్యమే. పైగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 500+ టార్గెట్ను ఏ జట్టు ఛేదించలేదు. పైగా ఈ మ్యాచ్లో ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇంగ్లాండ్ బజ్బల్ వ్యూహంతో ఎంత దాటి బ్యాటింగ్ చేసినా లక్ష్య ఛేదన సాధ్యం కాదు. పైగా ఇంగ్లాండ్ ముందు టీమిండియా దాదాపుగా సాధ్యం కాని లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయే అవకాశాలు ఏమాత్రం లేవు. టీమిండియా గెలవడం లేదంటే డ్రా కావడం ఈ 2 మాత్రమే ఈ మ్యాచ్లో జరగవచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే టీమిండియా ఇంకా కొంచెం ముందుగా ఎందుకు డిక్లేర్ చేయలేదని. నిజానికి మన వాళ్ళు డిక్లేర్ చేయకుండా కొత్త బంతి వచ్చే వరకు ఆడి మంచి పని చేశారు. ఎందుకంటే పాత బంతి ఉన్నప్పుడే ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానిస్తే వాళ్ళకు కూడా వేగంగా రన్స్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే పాత బంతి ఉన్నప్పుడే మన వాళ్ళు వేగంగా రన్స్ చేసి కొత్త బంతి వచ్చే సమయానికి ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించారు. కాగా ఈ రెండో ఇన్నింగ్స్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కలిపి శుభ్మన్ గిల్ 430 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఏషియన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఏ ఆసియా బ్యాటర్ కనీసం 300 పరుగులు కూడా చేయలేదు. రెండో రికార్డు ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా గిల్ నిలిచాడు. 1971లో దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈ ఘనత సాధించాడు. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 9వ బ్యాటర్గా గిల్ నిలిచాడు.
మూడో రికార్డు ఏంటంటే ఓ టెస్టు మ్యాచ్లో టీమిండియా తరఫున అత్యధికంగా 430 పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1971లో వెస్టిండీస్పై 344 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. దీంతో 54 సంవత్సరాల చరిత్రను గిల్ తిరగరాశాడు. మొత్తంగా చూసుకుంటే ఓ టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. నాలుగో రికార్డు ఏంటంటే ఓ టెస్టు మ్యాచ్లో టీమిండియా తరఫున 400కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్గా గిల్ నిలిచాడు. ఐదో రికార్డు విషయానికి వస్తే డబ్ల్యూటీసీలో గిల్కు ఇది 8వ సెంచరీ. దీంతో డబ్ల్యూటీసీ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఆరో రికార్డు విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి గిల్ ఇప్పటివరకు 17 సెంచరీలు చేశాడు. దీంతో టీమిండియా తరఫున 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న సమయంలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్గా ఉన్నాడు. ఈ జాబితాలో 40 సెంచరీలతో సచిన్, 26 సెంచరీలతో కోహ్లీ మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. ఏడో రికార్డు ఏంటంటే కెప్టెన్సీ చేపట్టిన తొలి 2 టెస్టుల్లోనే 3 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ కోహ్లీతో కలిసి గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎనిమిదో రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో గిల్ ఇప్పటికే 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్లో ఈ ఘనత సాధించిన 4వ భారత బ్యాటర్గా నిలిచాడు. తొమ్మిదో రికార్డు ఏంటంటే ఓ టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. 10వ రికార్డు విషయానికి వస్తే ఓ టెస్టు మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన మూడో భారత కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. గిల్ కంటే ముందుగా 1978లో సునీల్ గవాస్కర్, 2014లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. 11వ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై 3 టెస్టు సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. ఏషియన్ క్రికెటర్ల పరంగా చూసినా ఈ ఘనత సాధించిన మొదటి కెప్టెన్ గిల్లే కావడం గమనార్హం. చివరగా 12వ రికార్డు విషయానికి వస్తే విదేశాల్లో ఒక టెస్టు సిరీస్లో 3 సెంచరీలు చేసిన రెండో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. కాగా 2014లో ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ కూడా 3 సెంచరీలు చేశాడు. ఇక 608 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు ఏమాత్రం మంచి ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ జాక్ కాలేను సిరాజ్ మియా డక్అవుట్ చేశాడు. దీంతో 11 పరుగులకే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికి మరో ఓపెనర్ బెన్ డకెట్ను ఆకాశ్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 30 పరుగులకే ఇంగ్లాండ్ ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. 5 ఫోర్లతో 15 బంతుల్లో 25 పరుగులు చేశాడు డకెట్. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన ఆకాశ్దీప్ కీలకమైన జో రూట్ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాలు పడింది. 16 బంతుల్లో 6 పరుగులే చేశాడు జో రూట్. అనంతరం ఓలీ పోప్, హారీ బ్రూక్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజ్లో 24 పరుగులతో పోప్, 15 పరుగులతో హారీ బ్రూక్ ఉన్నారు. ఈ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. ఇన్ని పరుగులను మిగిలిన ఒకే రోజులో సాధించడం అసాధ్యమని చెప్పుకోవాలి. దీంతో ఈ మ్యాచ్లో భారత్ గెలవడం లేదంటే డ్రా కావడం జరగాలి. మొత్తంగా 86 ఓవర్ల పాటు సాగిన 4వ రోజు ఆటలో భారత్ విధ్వంసంతో ఏకంగా 405 పరుగులు వచ్చాయి. 8 వికెట్లు పడ్డాయి. ఇక 4వ రోజు టీమిండియా అద్భుత ఆటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.